రీసెంట్ గా మా వైపు రంగాపురం మా అత్తగారు రంగాపురం నూరా అంటే నాకు ఏరే పని నాకు చెప్తలేను. అయ్యా నువ్వు పోయినా రాదమ్మా ఎందుకు మళ్ళీ వస్తావుగా నేను ఇప్పుడు రాను అని చెప్పి రారాజు డాడీ అని మా పాప గిట్ల అంటే పుట్టిగానే పండుకొని ఉన్నా. నేను రాను రంగపురము నువ్వు పోతంటే నేను ఆపను, నేను రాను రంగపురము కరుసులకు పసలిస్తా పిల్లలని పంపిస్తా, నేను రాలేదానే మాట నీవు అసలే మనసులుంచబోకు, నేను రాను రంగపురము పిల్ల నేను రాను రంగపురము నువ్వు పోతంటే నేను ఆపను, నేను రాను రంగపురము. మీ అమ్మాయి అడిగితే నీవు అసలు ఈ మాట చెప్పకు, రాడని తెలిసితే వాళ్ళు రంజితోని సగం కత్తరు, నేను ఉన్నా లేకున్నా గాని పిల్ల మీ అవ్వయ్యను బాధ పెట్టకే మళ్ళా, అయ్యో నేను రాను రంగపురము నువ్వు పోతంటే నేను ఆపను, నేను రాను రంగపురము. ఏ ఆపద ఏమొచ్చినా గాని ఆదుకునే గుణమున్నది, ఇప్పుడు రాలేదనే బాధ నీకు వద్దు పిల్ల, నీవు నేను కలిసి ఉంటేనే మన ఇద్దరి సంసారం బాగుంటది, అయ్యో నువ్వు నేను కలిసి ఉంటేనే మన ఇద్దరి సంసారం బాగుంటది పిల్ల, నేను రాను రంగపురము నువ్వు పోతంటే నేను ఆపను, నేను రాను రంగపురము. అమ్మ ఏం పాటలు కడతారని ఎందుకు పోనన్నావన్నా అత్తగారింటికి? ఇక్కడ మాకు నేను మేస్త్రి పని చేస్తాను, ఆడ కొద్దిగా లెక్కలు చూడాలని వాళ్ళు అంటారు. ఇప్పుడు మనం నెలలో కొద్దిగా పని చేసి ఒక్క గడియ ఉంటే ఆడ పెద్ద ఆటలు కూడా కాదు, ఆమె పెద్ద ఇబ్బంది పెట్టదు కానీ అట్లా ఉంటేనే అంటే నేను ఇట్లా వండుకొని ఉన్నా రాదా డాడీ బండి మీద పోయి వస్తాం తొందరగా వస్తాం, బండి అయితే బస్సు అయితే లేట్ అవుతుంది అలా బాధ అది. ఇప్పుడు వద్దురా కొద్దిగా ఆగంటే అలాగే పరిస్థితులు లేదు, వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చింది రేపు మా అనే పరిస్థితి కాదు, ఏమంటే పాట వచ్చేసింది ఖుషి అయ్యారు వెళ్ళిపోయారు అంతేనా? ఎట్లా కట్టుతున్నారన్న పాటలు అయితే ఎందుకో మరి అట్లా వస్తాయి అబ్బా కాదు మస్తు కట్టేస్తున్నాయి. అంటే సందర్భాన్ని ఏమంటే చూసి పసిగట్టి పాట కట్టి పాడే ఈ సింగర్స్ మామూలు గారు అసలు అయితే మస్తున్నాయి మీ పాటలు మాత్రం. అమ్మమ్మ ఎక్కడి పాటలు కడుతున్నారు అసలు, ఎట్లా వస్తున్నాయో దేవుడు నిజంగా వరం అన్నట్టు. ఇప్పుడు ఎంత పెద్ద చదువులు చదువుకొని ఆ పాటల మీద ప్రతి క్షణం పట్టుబడటం కూడా ఆ పదాలు గలవు, ఆ రాగాలు ఆ బాణీలు, అలాంటిది మీకు చదువు లేదు, పొద్దున్న పొద్దున్న లేసే పని, నాటేసి అంటున్నారు జీతం ఉండి, అసలు అన్ని పనులు. నిజామాబాదు నీడనిచ్చింది నల్లగొండ నడుము కట్టింది, పస్తాల పట్టుబట్టింది కొండూరు కోరిక తెచ్చింది. ఈ సందర్భం ఎందుకు పని అంటే నేను మళ్ళీ నెక్స్ట్ సారి పోయినా, అట్లా రెండోసారి మేము పోయింది నిజామాబాద్ జిల్లా, మమ్మల్ని తీసుకుపోయినటువంటి రైతు నల్లగొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళ విలేజ్ పస్తాల, మేము పోయింది సిరికొండ కొండూరు అని. అందుకే నిజామాబాద్ నీడనిచ్చింది, నల్లగొండ నుంచి నడుము కట్టింది, పస్తాల నుంచి పట్టుబట్టి వచ్చి మీ కొండూరు మీ కోరిక తీర్చినామని పాడితే వాళ్ళు ఇక అది చెప్పుకోదు కదా, అంత గుర్తులేదు. ఆ రంగపురం వాళ్ళతోనే పని పోయినా, ఆడ కూడా ఒక పాట పాడమన్నారు. అక్కడ ఏమైందంటే ఒక ఊరు నుంచి 1 కిలోమీటర్ ఆ ఏటు కాకుండా ఆ రోడ్డు బట్టి అక్కడ ఏం ఊరు ఉండదు, 75 గుడిసెలు వేసినాం మేము, అంతమంది లేబరు 75 జతలు అంటే 150 మంది, ఒక ఊరు అయిపోయింది కదా. అయితే అందరూ రంగపురపల్లి మా అత్తగారు ఈ అక్షర మొదటి రోజు వాడుతుంటే ఎందుకులే అందులో మనసులో అట్లా అత్తగారు ఎందుకులే అనుకున్నా. అప్పుడు ఆర్ఎంబి వాళ్ళు రోడమ్మకి కేబుల్ వేస్తారు కాబట్టి వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే పని ఆగింది. అప్పుడే మేడం అంటే పల్లవి చరణమే ఏదైనా కొనసాగించలే. ఊరూరి కొక్కలే వచ్చామురా ఈడ ఊరునే సృష్టించామురా, ఉమ్మడి కుటుంబంలో ఉంటామురా, ఊరూరు పని చేస్తాము. ఎందుకు వచ్చింది అంటే
ఒక్క వెలుమేడి రంగపురం కాకుండా చుట్టుపక్కల ఎలికట్టే వాయిదాల రేవుల ఇసలు విలేజ్ నుంచి ఉన్నాయి, బొమ్మల నుంచి కూడా ఇట్లాంటి విలేజ్ నుంచి పోయినాం అందరం. ప్లస్ మళ్ళీ మేము ఇక్కడ నాల్చారి మాడు నుంచి వరంగల్ దాకా చేయాలి. ఒక రోజు ఎక్కడ చేయని 2 బళ్ళ మీద పోవాలి, అది చేయాలి, మళ్ళీ నైట్ వచ్చి ఇక్కడనే పండుకోవాలి. అట్లా ఊరూరి కుక్కలం వచ్చామురా, ఇక్కడ ఊరినే సృష్టించామురా, ఉమ్మడి కుటుంబాలు ఉంటామురా, ఊరూరు తిరిగి మేము పని చేస్తాం అంటే ఇక వాళ్ళు అట్లా మామూలు కాదు. ఎలికట్ట అన్నారు కదా, ఈ సైడ్ ఉందా ఎలికట్ట? తెలంగాణ సైడ్ మాది ఎలికట్ట కదా. ఎక్కడ మేడం? చిట్యాల దగ్గర. ఏ చిట్యాల? ఈయన అనుకోండి. మరి ఇక్కడ అక్కడ అట్లా పాడితే ఇక వాళ్ళు సంతోషపడరు. ఇంకున్నాయి కదా గుర్తులేవు, ఎందుకంటే అన్ని గుర్తుండే కదా. దాన్ని అప్పుడప్పుడు రియల్ చేసిన అయితేనేమో కంటిన్యూ గుర్తుంటాయి, రాసుకునే అయితేనేమో ఖచ్చితంగా ఉంటాయి. అది ఎప్పుడో 2009లో పాడిన పాట. ఇప్పుడు 26 ఇంకా పదాలైనా గుర్తుకున్నాయి. ఉంటాయి ఉంటాయి, అది మెమరీ. అది జగదిగుట్ట పాట ఏపుడు స్వామి వాడే. ఏం పాట? జగదిగుట్ట మీద మీరే రాసిరే? లేదు, ఏపుడు స్వామి ఆయన స్టార్టింగ్ లో రాసిన తర్వాత కొత్తగా నేనే పాడినట్టు నాకు తెలిసి. ఇంటర్ చూస్తే ఎవరు వాడని కూడా వెళ్ళే. జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన వడిలో దాసని పుట్టో జగదీరి గుట్టాం ఉసిల్ల గుంపులో ఉరికొచ్చినట్టు బతుకొచ్చినోళ్ళు వాళ్ళని గుట్టం వాళ్ళ పైన సాటించి పరిసరం పట్టాం వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తీరేది ఎట్లో జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన వడిలో దాసని పుట్టో జగదీరి గుట్ట మాదిగొల్లు ముగ్గు పోసిన నాడు వెడ్డెరొల్లు రాయి నాటెను చూడు వాడవాడ వెరిగి బస్తైనాది మంచితనము మంచి దోస్తైనాది ఒకడొచ్చి ఊరైనాది జగదీరి గుట్టదని పేరైనాది జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన వడిలో దాసని పుట్టో జగదీరి గుట్ట గుట్ట పైన వెలిసే వెత్తైన గుండ్లు ఆటి అంచు పొడ్డ ఇరికిరుకు ఇండ్లు సందు వందుల కూరగాయల పళ్ళు అగ్గువాకు దొరికే ఆ పూల పళ్ళు పగలు రాత్రులంతా వెరగుసిరి పళ్ళు అవి చూసి మెరిసేను పేదోళ్ళ కళ్ళు జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన వడిలో దాసని పుట్టో జగదీరి గుట్ట రిక్ష పుల్ల రామకృష్ణ అన్న దీన బంధు కాళీ వెంకటేశ్వరన సంజయ్ పూరి పాపి రెడ్డి పాతినార్ సోమయ్య అంజయ్య దేవమ్మ బస్తి మత్స్యమ్మ మక్తము శ్రీనివాస నగర్ రింగు బస్తి కూన మహాలక్ష్మి నగర్ జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన వడిలో దాసని పుట్టో జగదీరి గుట్ట చదివేమి లేకున్నా సర్టిఫికెట్ రాకున్నా వచ్చినోనికి పక్క పని దొరుకునంట రేపు మా పని చూసి పొరక చేతికి మున్సిపాలిటీ పనికి ఏమో మురిసిపోయి దుమ్ము దూలిని ముడిచి రోడ్లు శుభ్రం చేసి కంపు వాసన పిలిచి ఇంపుగల బతికేరు జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన వడిలో దాసని పుట్టో జగదీరి గుట్ట అడ్డ మీద కూలిక ఆరాట బాటలు వచ్చి పొడలకెళ్ళి పిత్తరగా చూసే మేమొస్తాము పనికి పిలువండి మేస్తిర జాలి ముఖముతో ప్రేమగా అడిగారు పనివరికి నా రోజు పండుగ వాళ్ళ లేకుంటే తిరదిన కండవే బతుకంత జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన ఒడిలో దాసని పుట్టో జగదీరి గుట్ట ముసలి ముడుగోళ్ళంతా మున్సిపాలిటీ పని చేతగానోళ్ళంతా వాచి మీనులక పరుసు వయసోళ్ళంతా షాపులలో పని పసిపిల్లలు చేసే ఇంట్లో బాసి పని ఆడబిడ్డలు అన్న దమ్ములేరున్న మనిషికొక్క పని మాట్లాడి పెట్టారు జగదీరి గుట్టో జగదీరి గుట్టో జగమంతా తన ఒడిలో దాచిన పుట్టో జగదీరి గుట్ట దారులు కట్టినట్టు బారుల పొడుగున ఊళ్ళే నుండి వచ్చే పల్లె వెలుగుల బస్ ఊళ్ళే నుండి వచ్చే పల్లె వెలుగుల బస్ అలసిపోయిన డ్రైవరు కండక్టర్ గడియ కొనుకు తీసి కంటకెళ్ళేశారు